ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే ఇది మీ పర్సనల్ అంటే కొంచెం చూశాను కాబట్టి మనల్ని అడిగే ఒక లిబర్టీ. మీరు కొంచెం బోలా శంకరుడు అని కూడా నేను ఇందాక ఇంట్రొడ్యూస్ చేశాను. అంటే బాగా సహాయాలు అవి ఇవి కొంచెం మీది చూసుకోకుండా కూడా చేసిన సందర్భాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలిసిన విషయం. పబ్లిక్గా కూడా అంటే ఏంటి మీరు ఇంకా కూడా మీరు భిక్షాటన చేయడం కానివ్వండి, అవన్నీ చేయడం కానివ్వండి, చేయడం ఎవరిని అడిగితే కనుక కాదనుకుండా ఇచ్చాడు. అసలు ఏంటి మీ అవుట్లుక్ ఏంటి, మానవత్వం పట్ల మనుషుల పట్ల మీ అవుట్లుక్ ఏంటి? నాకు అది ఇష్టం చేయడం, మనిషికి సహాయం చేయడం అనేది నాకు ఇష్టం. ఎందుకంటే మనం కూడా చాలా కష్టాలతో వచ్చాం కాబట్టి ఆ కష్టం విలువ తెలుసుకుంటోని ఎదుటోళ్ళు ఆ కష్టాల్లో ఉంటే నేనే తట్టుకోలేను. నా వంతు నేను ఎంతవరకు చేయాలి అంతవరకు అయితే చేయగలను. అది ఎక్కడ పక్కన ఉన్న మనిషి, ఇంకొక ఊర్లో ఉన్న మనిషి, ఒక మనిషి అనేది ఇంపార్టెంట్. మనిషి అంతే. చేస్తాను. ఇది ఉన్నంత వరకు చేస్తాను. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం లైన్ అప్ ఉన్నాయండి. నెక్స్ట్ ఒక 2-3 సినిమాలు రెడీగా ఉన్నాయి రిలీజ్కి. కమర్షియల్ థియేటర్ సినిమాలు, బడ్జెట్లు కొంచెం హెవీ బడ్జెట్లు. టాప్ డైరెక్టర్స్తో, టాప్ స్టార్స్తో అందరితో కూడా మీరు పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఆ రోల్స్ అన్నీ వచ్చి నవ్వించే రోల్స్ అవన్నీ చూసుకుంటున్నప్పుడు, మీరు హీరోగా చేసిన రోల్స్ అప్పుడు ఇలాంటి రోల్స్ చేసినప్పుడు మీరు డిఫరెన్స్ ఏం చేస్తారు? అంటే మేజర్ వ్యత్యాసం ఏమని చెప్తారు మీరు? అంటే కామెడీ రోల్స్ కానీ, హీరో రోల్స్ కానీ, లేదా ఎలాంటి ఓటీటీ అంటే అందులో బాగుందనే, ఏది బాగుందని మీ ఉద్దేశం? ఏది బాగుందని లేదా ఎటువంటి దాంట్లో మీకు మంచి పేరు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? గతంలో చేసినట్లుగా వచ్చినాయి. శంభో శంకర్ సినిమా కూడా మంచి పేరు వచ్చింది, ఫస్ట్ సినిమా. తర్వాత ఆనంద బ్రహ్మ, గీతాంజలి, రాజుగారి గది, ఇలా కొన్ని ఉన్నాయి. సో సాటిస్ఫాక్షన్ అంటే ఆ ఆర్టిస్ట్కి ఇప్పుడు చేస్తున్న సినిమాలకి ఆర్టిస్ట్గా, యాక్టర్గా. థియేటర్ల కోసం మీరు ఎదురు చూస్తున్నారా? థియేటర్స్ నిజమండి, 3-4 సినిమాలు మనమే ఉన్నాయి, మంచి సినిమాలు, అందరికి బాగా నచ్చుతాయి. ఇంకా థియేటర్స్ తీస్తే స్క్రీన్ దడదడలాడుద్ది. ఇంకా మీరు ఒక పౌరాణికమైన స్టైల్లో కొంచెం ఆర్జీవి గారిని పొగిడితే ఏమన్నా చెప్పగలిగితే కనుక దాని మీద ఒక సినిమా ఉంది, అప్పుడు చెప్తా మీకు. Like and subscribe Eagle Media Works.